తమిళ యంగ్ హీరో సిద్ధార్థ్ కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. భారతీయుడు 2 మూవీ ప్రమోషన్స్లో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. దీన్ని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఇక మీడియా ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా లేదు. సీఎం రేవంత్ రెడ్డికే కౌంటర్ ఇచ్చారనే విధంగా కొందరు కామెంట్స్ చేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు హీరో. తెలంగాణ సీఎంకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని, కొందరు కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదవి వినిపించొద్దని, సప్లై చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. అక్రమ మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. దీని వెనుక ఎవరున్నా వారిని విడిచిపెట్టబోమని చెప్పారు. అదే సందర్భంలో సినిమా ప్రభావం సమాజంపై చాలా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సినీ యాక్టర్స్ కూడా తమ వంతు బాధ్యతగా డ్రగ్స్పై అవగాహన కల్పించాలని సూచించారు. సినిమా టికెట్స్ రేట్స్ పెంచాలంటే హీరోలు డ్రగ్స్ అవగాహన గురించి వీడియోలు చేయాలంటూ ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి చాలా మంది ఓకే చెప్పారు. సమాజ శ్రేయస్సు, యువత భవిష్యత్ కోసం ఇలాంటి వీడియోలు చేసేందుకు చాలా మంది హీరోలు ముందుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్లో భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపాయి. వరుస సినిమాలతో బిజీగా మారిన సిద్ధార్థ్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా ఈ నెల 12వ తారీఖున రిలీజ్కి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్ చేస్తూ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తోంది. ఇక తాజాగా తెలుగు జర్నలిస్టులతో భారతీయుడు 2 చిత్ర బృందం ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పారు. అయితే సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా ముఖం మీదే చెప్పేస్తాడు. సమాజంలో ఏదైనా సమస్య ఉంటే ఎవ్వరికి భయపడకుండా సోషల్ మీడియాలో చెప్పుకొస్తాడు. ఈ ప్రెస్ మీట్ లో కూడా సిద్ధు తనదైన శైలిలో ఆన్సర్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సినిమా టికెట్స్ రేట్లు పెంచమని అడిగే ముందు సోషల్ అవేర్నెస్ పెంచి వీడియోలు చేయాలంటూ సీఎం రేవంత్ చెప్పారు కదా, మీరేమైనా అలాంటి వీడియోలు చేశారా? సామాజిక బాధ్యత కోసం మీరేం చేస్తున్నారు అన్న ప్రశ్నకు సిద్ధార్థ్ ముక్కుసూటిగా సమాధానం చెప్పడం వివాదం తలెత్తింది. తాను ప్రేక్షకులకు 20 ఏళ్లుగా తెలుసు. అప్పుడే తాను సేఫ్ సెక్స్ కోసం అప్పటి ఉమ్మడి ప్రభుత్వంతో కలిసి పనిచేశాను. తన ఫోటోతో ఉన్న హోర్డింగ్స్ కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. అది నా బాధ్యత. సీఎం చెప్తేనే తన బాధ్యత రాదు. ఒక నటుడిగా సామాజిక బాధ్యత ఉందా అని అడిగితే ఆ ప్రశ్ననే తనకు అర్థం కాలేదన్నారు. ప్రతి నటుడికి సామాజిక బాధ్యత ఉంటుందని, మేం చేయాల్సింది మేం చేస్తామన్నారు. ఇంకా ఏమైనా కావాలంటే సీఎం చెప్తే ఖచ్చితంగా చేస్తామన్నారు. ఏ సీఎం కూడా మాకిది చెప్తేనే మేమది చేస్తాం అని చెప్పలేదన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో కొందరు నెటిజన్స్ తప్పుపట్టారు. సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కౌంటర్ ఇచ్చారనిలా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. ఇది కాస్త వివాదంగా మారింది. దీంతో కొన్ని గంటల్లోనే సిద్ధార్థ్ స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. అందులో డ్రగ్స్ పై పోరాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నానంటూ సిద్ధార్థ్ చెప్పారు. తన మాటలు కొందరు అపార్థం చేస్తున్నారని తెలిపారు. మెరుగైన సమాజం రూపొందించడంలో సినీ ఇండస్ట్రీ భాగం చేయాలనుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తాను 100% ఉంటానని సిద్ధార్థ్ చెప్పారు. భారతీయుడు 2 సినిమాలో అవినీతి, డ్రగ్స్ విషయాలు అస్సలు సహించకూడదని మేము మాట్లాడుతున్నామని, అలాంటి సినిమా ప్రెస్ మీట్ లో ఓ ప్రశ్నకు సమాధానం చెబుతున్నప్పుడు తన మాటలు కొందరు అపార్థం చేస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తాను పూర్తిగా మద్దతుగా ఉంటారని చెప్పారు హీరో సిద్ధార్థ్.
తానెప్పుడూ సామాజిక కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని, దాన్ని కొనసాగిస్తానని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. మమ్మల్ని ఇంతవరకు ఎవ్వరూ ఫోర్స్ చేయలేదని మాత్రమే తాను చెప్పానన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి, వారి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మొత్తంగా ఈ విషయం పెద్ద వివాదం కాకముందే క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టేశారు హీరో సిద్ధార్థ్.